అభ్యర్థి ఎంపికలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ మాగంటి సునీతను క్యాండిడేట్ గా అనౌన్స్ చేయగా అధికార కాంగ్రెస్ క్యాండిడేట్ సెలక్షన్స్ పై మల్లగుల్లాలు పడుతుంది. గాంధీ భవన్ లో రోజుకో పేరు తెరపైకి వస్తుంది. ఆశావహుల సంఖ్య డజన్కు పెరిగింది. జూబ్లీహిల్స్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ ఆశావహుల మధ్యన కుమ్ములాటలు బహిర్గతమవుతుండగా ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య విభేదాలు పొడచూపాయని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా నియమితులైన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు మధ్యన అభ్యర్థుల ఎంపిక విషయమై విభేదాలు పొడచూపాయని తెలుస్తోంది. దీంతో ఎవరికి వారే యమున తీరే అన్న చందంగా మంత్రుల వ్యవహార శైలి మారిందని పార్టీ నేతలే చెప్తున్నారు. అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు జటిలంగా మారుతున్నట్టు గాంధీ భవన్ వర్గాలే ఒప్పుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పరిపాలనకు రెఫరెండంగా చూస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికలోనే సీఎం శిబిరం ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులు కుస్తీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ తేల్చలేకపోయారు. రోజుకో అభ్యర్థి తెర మీదకి వస్తుండటంతో ఎంపిక విషయంలో అయోమయానికి గురవుతున్నారని తెలిసింది. తొలుత బీసీ కోటాలో చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని, ఆయనకు ఎంఐఎం మద్దతు కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసినట్టు తెలిసింది. ఆయన పేరు తెర మీదకి రాగానే అదే బీసీ కోటా నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ లేచి కూర్చున్నారు. బీసీ కోటాలో తమకే టికెట్ ఇవ్వాలంటూ ఎవరికి వారుగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ సీటు కోసం ఇప్పటికే నేతల మధ్య లాబింగ్ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మురళీగౌడ్, కంచర్ల విజయలక్ష్మి, మైనంపల్లి హనుమంతరావు, రంజిత్ రెడ్డి, అజారుద్దీన్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్టోబర్ 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. మొత్తానికి చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ చూసినా కానీ ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు విస్తృతంగా ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చుట్టూ పర్యటన చేస్తున్నారు. అంతేకాకుండా జూబ్లీ హిల్స్లో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రారంభ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థుల విషయంలో కాస్త ఆందోళన కాంగ్రెస్లో కనబడుతుంది. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువైపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జూబ్లీ హిల్స్ టికెట్ కైవసం చేసుకుంటే ఖచ్చితంగా గెలవచ్చు అనే అవకాశాలు ఉంటాయనేది కూడా కాంగ్రెస్ ఆశావాహులు భావిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో పోటీతత్వం ఎక్కువగా నెలకొంది. ఎవరికి వారే తమకు టికెట్ కావాలంటూ కూడా ఇటు పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరికి వారే తమకంటే తమకే టికెట్ కావాలనేది కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొదటి నుంచి జూబ్లీ హిల్స్కు తనకు అనుబంధం ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా పనిచేశాను. అంతేకాకుండా తాను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిని. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తన కుమారుడికి యూత్ కాంగ్రెస్ కోటాలోనే రాజ్యసభ వచ్చింది. తనకు కాంగ్రెస్లో మొదటి నుంచి ప్రియారిటీ ఉంది. కష్టకాలంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాను, ఖచ్చితంగా నాకే టికెట్ కావాలి. యాదవ సామాజిక వర్గం నుంచి ఇప్పటికీ మంత్రి పదవి కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా నాకే టికెట్ ఇవ్వాలి, నేను ఖచ్చితంగా గెలుస్తాను, టికెట్ ఇస్తే మంత్రి కూడా అవుతాననేది కూడా అంజన్ కుమార్ యాదవ్ వర్షన్ కనబడతా ఉంది. అదేవిధంగా పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ పోతూ ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు, విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్
తనకు కూడా టికెట్ ఇవ్వాలి అనేది కూడా నవీన్ యాదవ్ పెద్ద ఎత్తున లాభించేసుకుంటున్నాడు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ యువకుడు, అదేవిధంగా యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతగా కూడా ముద్ర ఉంది. ఈ యొక్క నేపథ్యంలో తనకు టికెట్ వస్తే కలిసి వస్తుంది, తను ఖచ్చితంగా గెలుస్తాననేది కూడా నవీన్ యాదవ్ భావిస్తున్నాడు. ఎందుకంటే గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్కు ఇప్పుడు మైనార్టీలో కూడా మైనార్టీ మద్దతు కూడా లభిస్తుంది. కాబట్టి తన గెలుపు టికెట్ ఇస్తే నల్లేరు మీద నడకే అవుతుంది అనేది కూడా నవీన్ యాదవ్ ఆశపడతా ఉన్నారు. టికెట్ కావాలనేది కూడా ఆయన బలంగా కోరుకుంటున్నాడు. పెద్ద ఎత్తున లాబింగ్ తనకు తెలిసినటువంటి నాయకులతో చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎవరికి వారే ఈ టికెట్ల ప్రయత్నం చేస్తుంటే కొత్తగా మరికొంతమంది తెర మీదకి వస్తూ ఉన్నారు. లేటెస్ట్గా బొంతు రామ్మోహన్ పేరు కూడా బలంగా వినబడుతుంది. బొంతు రామ్మోహన్ గతంలో జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేశారు. అంతేకాకుండా జూబ్లీ హిల్స్లో ఆయనకు పట్టుంది, తనకు కూడా టికెట్ కావాలి అనేది కూడా బొంతు రామ్మోహన్ పట్టుపడుతున్నట్టు తెలుస్తుంది. బొంతు రామ్మోహన్ గతంలో జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేశాడు కాబట్టి జూబ్లీ హిల్స్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, అక్కడ నాకు తెలిసినటువంటి సన్నిహితులు ఉన్నారు, ఖచ్చితంగా నేను గెలవగలను, నాకు కావాలి టికెట్ కావాలి అనేది కూడా అతను కూడా బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ప్రాంతానికి సంబంధించినటువంటి రహమాన్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా తనకు కూడా టికెట్ కావాలనేది కూడా బలంగానే లాబింగ్ చేసుకుంటున్నాడు. తనకు టికెట్ ఇస్తే తాను కూడా గెలుస్తాను, లోకల్లో మంచి పట్టుంది, జూబ్లీ హిల్స్లో కూడా పట్టుంది, మైనార్టీ వర్గాలు కూడా తమకు అనుకూలంగా పనిచేస్తాయని కూడా ఆయన కూడా ఎవరి లాబింగ్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది కూడా కాస్త ఆందోళన కాంగ్రెస్లో కనబడుతుంది. అదేవిధంగా రంజిత్ రెడ్డి చేవెళ్ళ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, తాను కూడా టికెట్ ఆశిస్తున్నాడు, తనకు టికెట్ ఇస్తే తాను కూడా గెలుస్తాను, కాంగ్రెస్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాను, చేవెళ్ళ ఎంపీగా నిలబడ్డాను, ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వండి, ఒకే ఒక ఛాన్స్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి, తన సత్తా ఏందో నేను నిరూపించుకుంటాననేది కూడా ఓవైపు రంజిత్ రెడ్డి ఆశపడుతున్నాడు, టికెట్ అడుగుతున్నాడు. మరోవైపు మైనంపల్లి హనుమంతరావు, నాకు కూడా పట్టుంది, నేను గతంలో హైదరాబాదులో ఉన్నాను, హైదరాబాద్లోనే పెరిగాను, హైదరాబాద్తోనే నాకు అనుబంధం ఉంది, గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో విస్తృతంగా నా పేరు మారుమోగింది, ఇప్పుడు కూడా నాకు జూబ్లీ హిల్స్లో అనుచర గణం ఉంది, కాబట్టి నాకు కూడా టికెట్ ఇస్తే నేను కూడా గెలిచే అవకాశాలు ఉంటాయనేది కూడా మైనంపల్లి హనుమంతరావు తన ప్రయత్నం తాను చేస్తున్నారు. ఇంకా చాలామంది పోటీ పడుతున్నారు, విజయలక్ష్మి, కంజర్ల విజయలక్ష్మి కూడా పోటీ పడుతున్నారు. అంతేకాకుండా తెర మీదకి ఇప్పుడు మళ్ళీ మైనార్టీ నేతలు మైనార్టీ నాయకులంతా కూడా అజరుద్దీన్ నివాసానికి వెళ్ళి ఈ గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా నియమితులు అయ్యారు, కానీ ఇంతవరకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఇది టెక్నికల్గా ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా రాజకీయ నాయకులే ఉన్నారు కాబట్టి గవర్నర్ కోటలో ఆమోదం తెలపలేదు. ఇప్పుడు మీకు కూడా ఆమోదం లభిస్తుందో లేదో తెలియదు కాబట్టి గతంలో మీరు జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు పోటీ చేస్తే బాగుంటుంది, మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయనేది కూడా ఓవైపు మైనార్టీ వర్గాలు అతని నివాసానికి వెళ్ళి ఆయన పైన ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్కు ముందు నొయ్యి వెనుక గొయ్యిలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆశావాహుల లిస్టు శాంతాడంతుంది, కానీ కావాల్సింది ఒకే ఒక అభ్యర్థి. ఈ ఒక్క అభ్యర్థిని ఎంపిక చేస్తే మిగతా వాళ్ళు ఏకతాటిపైకి వస్తారా, కలిసి పనిచేస్తారా, చేయరా, మిగతా వాళ్ళు సహకరిస్తారా, సహకరించారా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టికెట్ ఆశిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ టికెట్ ఆశించిన వాళ్లకు రాలేకపోతే సహజంగా అసంతృప్తి నెలకొంటుంది. ఈ అసంతృప్తిని ఏ రకంగా పక్కకు తప్పించాలి, అందరిని ఏకతాటిపైకి ఏ రకంగా తీసుకురావాలి, టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేసే విధంగా ఏ రకంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు తర్జన పడుతున్నారు. ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్లో పోటీ ఎందుకు నెలకొంది ఎక్కువగా, కాంగ్రెస్లో ఆశావాహులు ఎందుకు ఎక్కువగా ఉన్నారంటే అధికారంలో ఉంది ఒక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఐఎం మిత్రపక్షంగా అయిపోయింది. ఎంఐఎం కనుక సహకరిస్తే ఎంఐఎం పోటీ కనుక పెట్టకపోతే ఎంఐఎం కాంగ్రెస్ సహకరిస్తే అక్కడ 1,15,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఈ మైనార్టీ ఓట్లు కూడా గంపగుత్తగా పడే అవకాశం ఉంది. లేకపోతే 60-70% మైనార్టీ ఓట్లు పడినా కానీ కలిసేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అనుకూలంగా మారితే హైదరాబాద్ నుంచి మంత్రి లేరు. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి దక్కించుకోవచ్చు.
ఒక దెబ్బకు రెండు పిట్టల్లాగా ఒకటేసారి అదృష్టం తలుపు తడితే మంత్రి కావచ్చు, ఇటు ఎమ్మెల్యే గెలవచ్చు, మంత్రి కావచ్చు అనేది కూడా ఆశావాహుల్లో పెద్ద ఎత్తున ఆశ ఉంది. ఈ యొక్క నేపథ్యంలోనే విస్తృతంగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మైనార్టీ ఓట్లతో పాటు సెటిలర్స్ల ఓట్లు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి ఇస్తే అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికిస్తే డిసడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన చేస్తుంది. పీసీసీ కూడా ఆలోచన చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు ఆలోచన చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మీరు చెప్తున్నట్టుగా అభ్యర్థిని మాత్రం ఫైనల్ చేయలేకపోయారు. ఆశావాహులు ఎక్కువ ఉన్నారు, ఇదంతా కూడా ఫైనల్ చేయలేకపోయారు. అయితే జాతీయ నాయకత్వం మాత్రము 3 పేర్లతో ఒక తుది జాబితాను పంపించాలనేది కూడా పార్టీ నాయకత్వానికి కోరింది. ఈ 3 పేర్లు ఎవరెవరి ప్రతిపాదిస్తారనేది ఒకటి ఇంట్రెస్టింగ్. రెండవది ఏంటంటే ఈ 3 పేర్లలో ఎవరిది ఫైనల్ అవుతుంది టికెట్ అనేది ఇంకో ఇంట్రెస్టింగ్. అయితే ఈ పోటీతత్వం ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు టికెట్ బలంగా ఆశించినటువంటి నేతలు ఒకవేళ వేరే వాళ్ళకి టికెట్ వస్తే ఆ టికెట్ బలంగా ఆశించినటువంటి నేతల ప్రభావం కూడా ఆ నియోజకవర్గాల్లో ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు ఎంతవరకు తన అనుచర వర్గంతో పనిచేస్తారు, టికెట్ వచ్చినటువంటి నేతలకు సహకరిస్తారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండబోతుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు కాంగ్రెస్ కత్తి మీద సాంలాగా తయారైంది ఈ అభ్యర్థుల ఎంపిక అనేది. అందులో భాగంగానే ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరిని ఫైనల్ చేయాలి అనేది కూడా తర్జన పడుతున్నారు. అందుకే అభ్యర్థుల డిలే అవుతుంది. అయితే అభ్యర్థులు ఆశావాహులు కూడా ఇంట్రెస్టింగ్గా ఎవరికి వాళ్ళు ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నన్ను గెలిపిస్తే, నన్ను కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తాను ఒకరు, ఏకంగా కొందరైతే నేను ఉచితంగా మొత్తం ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్లు చేపిస్తాను ఇంకొకరేమో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎవరికి వాళ్ళైతే అడ్వర్టైజ్ అయితే పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు అయితే గజిబిజి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అభ్యర్థుల లిస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకుంటున్నారు, ఇండివిజువల్గా ప్రయత్నాలు చేసుకుంటారు టికెట్ కోసము. ఇండివిజువల్గానే ఎవరికి వాళ్ళు జూబ్లీ హిల్స్లో పని చేసుకుంటున్నారు. ఒకవేళ ఒక పలానా అభ్యర్థికి టికెట్ ఇస్తా అంటే మిగతా ఆశావాహులు కూడా కలిసి ఏకతాటిపైకి వస్తారా రారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ మైనార్టీ ఓట్లు 1,15,000 ఉన్నాయి కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు ఈజీ అవుతుందనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున కాంపిటీషన్ పెరిగిందని చెప్పుకోవచ్చు. మౌనిక. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.